పాపన్నపేటలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాపన్నపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు గౌడ కులస్తులు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు మంగళవారం ఘనంగా జరిపించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. సాయంకాలం ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై గ్రామంలోని దుర్గామాతను ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. గ్రామంలోని మహిళలు తలపై బోనాలు పెట్టుకుని పురవీధుల్లో డప్పు చప్పుళ్ల మధ్య శివస్తుతుల నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుతూ చల్లగా దీవించమ్మా అంటూ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధలతో బయలుదేరి వెళ్లారు. అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు నరేందర్ గౌడ్, సత్యగౌడ్, ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, శ్రీకాంత్, ఎంపీటీసీ ఆకులు శ్రీనివాస్, నిటలాక్షప్ప, మూసెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.